ఇదంతా అఖిలాండేశ్వర్ మీద పగతో ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ప్రయత్నించాను. గెలిచాను. నా భార్యగా నా పక్కన నిల్చిన అర్హత కూడా తనకి లేదు. తను ముసుగు వేసుకుని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది. నేను కూడా ప్రేమిస్తున్నట్టు నటించి తనని తల్లిని చేసి తల్లి కూతుళ్ళిద్దరినీ రోడ్డున పడేస్తాను. అమ్మా మ్యాగీ, నువ్విక్కడిలా బాధపడుతూ కూర్చుంటే మీ అమ్మ అపార్థాలని అడ్డుగోడలా మీ మధ్య ఏర్పరుస్తుంది. అవి దాటి చూస్తే కల్మషాలు తొలగిపోయి వాస్తవాలు అర్థమవుతాయమ్మా. తాతయ్య, ఆ కిల్లర్ గురించి నా దగ్గర మాట్లాడకండి. అమ్మా మ్యాగీ, తనకి భార్యగా కాదు, పియ్యగా తన దగ్గర చేరావు కదా. ఏ రోజైనా వాడిలో స్వార్థం చూసావా? నేను నాది అన్న మాట విన్నావా? ఎప్పుడైనా వాడు తప్పు చెయ్యడం, తప్పును కప్పిపుచ్చడం చూసావా? నువ్వు మీ అమ్మ గురించే ఆలోచిస్తావు కదా. మీ అమ్మ లేనప్పుడు ఏనాడైనా నిన్ను తక్కువగా చూశాడా? తక్కువ చేసి మాట్లాడా? నువ్వు కూడా పందెంలో వెంకీ గెలవడానికి సపోర్ట్ చేశావు కదా. వీడియోలు తీయించి అవి వైరల్ అయ్యేలా చేసి జనరేటర్ అమ్మి పందెంలో గెలిచి వర్కర్స్ లే ఆఫ్స్ ఎత్తేసి వాళ్ల జీవితాల్లో వెలుగు నింపాడుగా. ఇంత చేసిన వెంకీలో నువ్వు కిల్లర్ని చూశావు తల్లి. కాని నేను వాడి మంచి మనసును చూశాను తల్లి. కళ్లతో చూసింది, చెవులతో విన్నది అన్నీ నిజమని అందరూ నమ్ముతున్నారు. కాని నా మనస్సాక్షి మాత్రం అది అబద్ధమని, వెంకీ నిరపరాధి అని పదే పదే చెప్తోందమ్మా. చెప్పమ్మా శారద. మావయ్య, నా కొడుకు తప్పు చేయడు. నేను వాణ్ణి అలా పెంచలేదు మావయ్య. మీరేంటో నాకు తెలీదా తల్లి? భర్తను చంపిన ఆడదని నేను నిందలు మోస్తూనే ఉన్నాను. అత్తను చంపాలని చూసిన అల్లుడిగా నా కొడుకు నీలాప నిందలు పడాల్సిందేనా? వాడు కూడా జైలు జీవితం గడపాల్సిందేనా మావయ్య? నేనుండగా వెంకీకి ఏమీ కానివ్వనమ్మా. వెంకీకి అండగా నేనున్నాను. నా మనసు నా బిడ్డ కోసం తల్లడిల్లిపోతుంది మావయ్య. నా బిడ్డను విడిపించండి మావయ్య. మీ కోడలుగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు పుత్ర భిక్ష పెట్టండి. అమ్మా శారదా, వాడు నీకు కొడుకే కాదు, నా మనవడు కూడా. నేను వెళ్ళి విడిపించుకు తీసుకొస్తానమ్మా. 1000 కళ్ళతో చూస్తూ ఉంటాను మావయ్య. సరేనమ్మా, నేనిప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ మీద వాడిని తీసుకొస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఉంటానమ్మా. అలాగే మావయ్య. ఆగండి తాతయ్య.
ఎక్కడికి తాతయ్య వెళ్తున్నారు? వెంకీని జైలు నుంచి బెయిల్ మీద తీసుకొద్దామని వెళ్తున్నానమ్మా. తెచ్చి దగ్గరుండి మా మమ్మీని చంపిస్తారా? అమ్మా మ్యాగీ, నువ్వు వెంకీని అపార్థం చేసుకుంటున్నావమ్మా. లేదు తాతయ్య, ఇప్పుడిప్పుడే అతని నిజ స్వరూపం ఏంటో తెలుసుకుంటున్నా. అమ్మా, ఎవరో కావాలని వెంకీని ఇందులో ఇరికించారమ్మా. పాపం వెంకీ అమాయకుడమ్మా. కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా అతన్ని ఇంకా వెనకేసుకురావాలని చూడకండి. అతనొక రాక్షసుడు, చీటర్, కిల్లర్. వెంకీయే షూట్ చేయించాడు అని నువ్వు నమ్ముతున్నావా అమ్మా? ఒక భార్యగా నీ భర్తని అర్థం చేసుకున్నది ఇంతేనా? బావ కాబట్టే వద్దనుకున్నా నా మనసులోకొచ్చాడు. భర్త కాబట్టే నా ఆలోచనల్లో నిండిపోయాడు. నా మనసులో మాట చెప్పబోతూ ఉంటే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం దిగజారిపోయాడు. అతను నా భర్త కాదు, ఇది తాళి కూడా కాదు. ఆ వెంకీ నాకు ఏమీ కాడు. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీ చెవికి ఎక్కదమ్మా. ఎంత వాదించినా నువ్వు వినే స్థితిలో లేవు. ముందు వెంకీ బయటకొస్తే అసలు నేరస్తులు బయటకొస్తారు. నేను వెళ్ళి వెంకీని తీసుకొస్తాను. మీరు వెళ్ళడానికి వీల్లేదు తాతయ్య. అమ్మీ, నువ్వు ఎళ్ళొద్దని ఎంత చెప్పినా మీ తాత ఆగడు. ఆయనకి కూతురి ప్రాణం కన్నా మనవడి బెయిలే ముఖ్యం. ఇన్నాళ్లుగా వెంకీని చూస్తున్నాం. తను అలాంటివాడు కాదు. పగవాళ్ళకు కూడా సాయం చేయాలనుకుంటాడే తప్ప కీడు చేయడు. నేనేమి మీరిచ్చే కాండక్ట్ సర్టిఫికెట్లు అడగడం లేదు. నాయనా, మీరు వెంకిని విడిపించేదానికి వీల్లేదు.